పోలీసు దెబ్బలకు మించి ఎక్కువ నొప్పి ఇక్కడుంది. మీరంతా ఇప్పుడు హ్యాపీనే కదా? దర్శన్, నీకు ఇలా అయితే మాకు హ్యాపీ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? కోపం వస్తుందా? మీ మనసులో ఉన్నది ఇదే కదా. అందుకే నాకేం తెలియదని చెప్తున్నా వినకుండా పోలీసులతో ఇలా ఎరక్కొమ్మించారు. నేను చెయ్యని తప్పుని బలవంతంగా నాతో ఒప్పించడానికి ట్రై చేశారు. దర్శన్, ఎందుకు ఇలా అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? నీ మీద ఎవరికీ ప్రేమ లేదనుకుంటున్నావా? శరణ్య ఇంటి కోడలు. ఇది ఒక ఆడపిల్ల విషయం నాన్న. మీ భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలొచ్చి ఇదంతా జరిగిందేమోనని నిన్నలా అందరూ ప్రశ్నించారే తప్ప ఎందుకు నిన్ను దోషిగా చూస్తారు చెప్పు? మరిది గారు, వాస్తవానికి నాకు మీ మీద ఎటువంటి కోపమూ లేదు. నా చెల్లెలంటే నాకు ఎంతో ఇష్టం, ప్రేమ మరిది గారు. అటువంటి మా శరణ్య అర్థాంతరంగా కనిపించకుండా పోయింది అంటే ఈ అక్క గుండె ముక్కలైపోతా చెప్పండి. ఆ బాధతోని తప్పని పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలుసుకోవటానికే మరిది గారు నేను మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది మరిది గారు. వాస్తవానికి నేను అలా చేయటం తప్పేనని నాకు తెలుసు, కానీ నా చెల్లి కోసం తప్పలేదు మరిది గారు, తప్పలేదు. వదిన గారు, ఇక చాలించండి మీ మహానటన. విషయం పోలీసులు నా ఒంటి మీద చెయ్యి వేసే వరకు వచ్చిందంటే ఈ ఇంట్లోనే నా విలువేంటో. అంతేగాని నీకిలా జరిగిందంటే మాకెందుకు సంతోషంగా ఉంటుంది చెప్పు? అమ్మా, ఎప్పుడైతే నా ఇష్టం, నా సంతోషం గురించి కనీసం ఆలోచించకుండా మీకు మాత్రమే నచ్చిన కోడల్ని తెచ్చుకున్నారు, అప్పుడే అర్థమైపోయింది మీరు నా సంతోషం కన్నా, నా జీవితం కన్నా మీ పెద్దరికాన్ని, మీ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడమే మీకు ముఖ్యం. ఇక్కడ మీ కొడుకు బతుకు ఏమైపోయినా ఓకే, కానీ మీ పేరు, కుటుంబ గౌరవం మాత్రం పాడైపోకూడదు. అందుకే కదా ఆ శరణ్య వల్ల నేను జీవితంలో ఎంత నష్టపోతున్నానో అర్థమైనా కూడా బలవంతంగా నన్ను దానితోనే కాపురం చేయడానికి పథకాలు అల్లుతూ వచ్చారు. కానివ్వండి,
హలో, ఇప్పుడే ఇంటికొచ్చాను సమీరా. థ్యాంక్ యూ సో మచ్. మా ఇంట్లో వాళ్ళంతా నన్ను పరాయి వాళ్ళలా చూసినా నువ్వు మాత్రం నా మీద నీకున్న ప్రేమ ఎంత స్వచ్ఛమైందో చూపించావు. హై ఇన్ఫ్లుయెన్స్ వాడి లాయర్ని పెట్టి నన్ను విడిపించావు. యు ఆర్ గ్రేట్ సమీరా, యు ఆర్ ఆల్వేస్ గ్రేట్. నీ ప్రేమ కోసం నువ్వేమైనా చెయ్యగలవని ప్రూవ్ చేసావు సమీరా, ప్రూవ్ చేసావు. సమీరా ఇంకెందుకు మళ్ళీ దర్శన్ జీవితంలోకి వచ్చింది? సమీరా దర్శన్ని స్టేషన్ నుంచి విడిపించింది అంటే దర్శన్ అరెస్ట్కి ముందు నుంచి దీని తెలివితేటలు వాడడం మొదలుపెట్టుండాలి. అంటే శరణ్య కిడ్నాప్ వెనక దీని హస్తం ఏమైనా ఉందా?